రామాయంపేట మహంకాళి దేవాలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో నిధులు తీసుకురావడం జరుగుతుందని, దేవాలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామాయంపేట పట్టణంలో శ్రీ మహంకాళి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం మహంకాళి దేవాలయంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులలో 12 మందిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు నేమే యాదగిరి, సుందర్ సింగ్, చిలుక గంగాధర్, ఆలాడి వెంకటేష్, చింతల స్వామి, బాలు పోచమ్మల, అశ్విని, శ్రీనివాస, దామోదర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రామాయంపేట పట్టణం, మండలం మరియు మెదక్ జిల్లా నందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధి గారు 12 మంది గౌరవ సభ్యులతో రెనోవేషన్ కమిటీ ఏర్పాటై ఈరోజు అమ్మవారి సన్నిధిలో వారు ఆలయ సేవకు వచ్చి చేరడం ఉదాహరణ. అందులో భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి సంస్థ అమ్మవారి భక్తులందరికీ కూడా సుస్వాగతం, అదేవిధంగా రెనోవేషన్ కమిటీ సభ్యులు కూడా సుస్వాగతం తెలియజేస్తూ రాబోయే కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు నిరంతరం కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్యోన్య సహకారంతో ఆలయానికి కావలసినటువంటి సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు, అదేవిధంగా ఆలయంలో ఒక యాగశాల, ఒక వేద పాఠశాల, ఒక శివాలయం కూడా ఉండడం అమ్మవారి సన్నిధిలో విశేషంగా అలాంటి అభివృద్ధి పనులతో పాటు ముందు ఆలయానికి శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆదేశం మేరకు మన గౌరవ శివ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సూచన మేరకు మైనంపల్లి హనుమంతరావు గారి కోరిక మేరకు ఎంపికైన సుమారు 13 మంది సభ్యులను యాక్చువల్గా మేము ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎండోర్మెంట్ అధికారుల లోపం వల్ల ఒక సభ్యురాలు అండర్ ఏజ్ అని చెప్పి పక్కకు పెట్టి ఇంకో పేరు ఇవ్వమని చెప్పడం జరిగింది. మేము 13 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. అయితే అందులో 12 మంది పేర్లు దోమకొండ యాదగిరి, మనకు గంగారం, ఇట్ల ప్రకాష్, దొరగల అనిత, దారం సంతోష్, భూమ కిషన్, గుడాల లింగం, వీర రామచంద్రం, మంగళి సత్తయ్య, రామావత్ మంజుల, సామల రవి, ఈ 12 మందిని ప్రభుత్వం గుర్తించి జీవో విడుదల చేయడం జరిగింది. ఒక సభ్యురాలు సౌమ్య అండర్ ఏజ్ చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ సభ్యురాల ప్లేస్ లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ కుటుంబం నుంచే ఇంకో సభ్యుని కానీ సభ్యురాలు కానీ ఎంపిక చేస్తామని సవినయంగా కాంగ్రెస్ నాయకులందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ 12 మంది సభ్యులు సంవత్సర కాలం పాటు పదవిలో కొనసాగుతా ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ఎమ్మెల్యే గారి తరఫున వాళ్ళు ఈ దేవాలయ అభివృద్ధికి, ప్రజల సౌకర్యాల కోసం, భక్తుల సౌకర్యాల కోసం ఖచ్చితంగా ఈ 12 మంది చైర్మన్ గారితో కానీ యువ గారితో కలిసి పనిచేస్తారు. వీళ్ళ 12 మందిపై మా తరఫున, ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి బాధ్యత వీళ్ళను గౌరవించి ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా ఈ రోజు ఎప్పుడైతే చైర్మన్ గారు చెప్పిండ్రో నిధులు కావాలని, ఖచ్చితంగా మా 12 మంది సభ్యులు మీరు కలిసి అందరు కలిసికట్టుగా వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవాలయ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇవ్వడానికి మా శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో కమిటీని ఎంపిక చేయడం జరిగింది. ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వ్యాపార సముదాయాలు కానీ వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ రెంట్ ఏమన్నా పెంచేటి ఉన్నా, ఆదాయం మీద పెరిగేది ఉంటే దాన్ని కూడా మీరు అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని యువ గారు మీకు ఇక్కడ మా ఇక్కడ వివాహాలు కట్టాలి సార్. వివాహాలు, నవకాలయాలు ఆంజనేయులు భక్తులు వస్తారని చెప్పి ఆయన పట్టుకున్నారు. అన్ని కాలనీలు కూడా రాజేంద్ర కాలనీ, సీతారామ కాలనీలు, ఈటీఆర్ కాలనీలు, వెంకటేశ్వర కాలనీలు, రెడ్డి కాలనీలు, సుప్రభాతం కాలనీలు అందరూ ఇది అవైలబుల్ చెప్పి అలా జరుగుతుంది. దయచేసి 1945 సంవత్సరం కట్టిన పాత కార్యాలయంలో దాన్ని పురోగతి దాని స్థానంలో అంతర్జీవాలయం కట్టాలని ఉన్నది. 60% ఎండోమెంట్ ఇస్తే 40% భక్తులు చేయాలి. సరే భక్తులు చేయాల్సిన అవసరం లేదు, నిధులు కాపాడి కాబట్టి
40% మరి కట్టడం తయారు. దయచేసి మీరందరూ ఎమ్మెల్యే గారు గుర్తయింది ఈ శివాలయం అర్థం చేస్తారండి ఆ యొక్క మనవి. అందరు డైరెక్టర్స్ కూడా ఎప్పుడు కూడా దాన్ని నా నిర్వహించుకుంటే నేను ఎండోమెంట్ ఆగాలని చెప్పకపోతా మీరు కమిషనర్తో మాట్లాడండి. మరి తొందర ఎస్టిమేట్ చేయండి. ఇంత ఎండోమెంట్ల ఎటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందండి, అటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తీర్మానం చేసి పంపుతామని తీర్మానం చేసి పంపితే రీజనల్ జాయింట్ కమిషనర్ ఆయన ఏం చేస్తాడు, కమిషనర్ దగ్గర పంపుతాడు. ఆ ఫైల్ ఏం చేస్తాడు, ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఒక 5-6 జిల్లాలకు ప్రతి వాడు అప్పటికి నోతాడు. అంత ప్లాన్ తీసుకుంటాడు. అది సడన్గా ఎటుడే హాస్పిటల్కి నాకు తీసుకొచ్చి 25 లక్షల రూపాయలు పక్కన ఉంది. 40% కట్టడానికి రెడీ ఉన్నాము. దయచేసి మీరు ఎమ్మెల్యే గారిని గట్టిగా ఉత్తరించి ఏ ఎమ్మెల్యే కూడా రూపాయి ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం కూడా ఎండోమెంట్ రూపాయి ఏది వరకు రాలేదు. కనీసము 1 కోటి రూపాయల వరకు ప్రభుత్వాలు చేసింది 98 నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడైతే 12-13 లక్షలు సంవత్సరం కట్టడానికి జరుగుతుంది. వరుసగా 5 సంవత్సరాలు ఇదంతా అంటే ఏం డెవలప్ చేయలేదు. పార్లమెంట్ ఏం డెవలప్ చేయలేదు. ఏం డెవలప్ చేస్తాం, అమ్మవారి పాలనాకి పెట్టించాం 300 కావాలంటే 30 లక్షలు. అమ్మవారికి మొత్తం ఇలా కనపడకుండా వెయిట్ కావాల్సింది చేశారు. మొత్తం 320 కోట్లు పెట్టి మొత్తం డెవలప్ చేస్తాం. స్కీమ్ డెవలప్ చేసుకోవచ్చు. కార్యాలయం చేసాము, రోడ్లు చేసాము, అన్నీ చేసాము. తర్వాత కళ్యాణ మండపం కూడా కట్టించాము. దయచేసి మీరు అందరూ ప్రోత్సహిస్తే నాకు సాధారణ టైం పోయింది. 72 వయసు కనీసం ఆ శివాలయం కట్టించే ఈ పదవిని తెలుసుకోవాలని పదంలో తెలుసుకోవాలి.